హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను ఇంట్లోనే ఈజీగా సింపుల్గా మటన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చూపిస్తున్నాను. దానికోసం ఫస్ట్ మనం 1 kg మటన్ తీసుకొని ఉడకబెట్టుకోవాలి. తర్వాత వాటి కోసం నేనైతే ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, నిమ్మకాయలు అవన్నీ కూడా తీసుకున్నాను. ముందుగా ఇవన్నీ కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి. దానికోసం గరం మసాలాలు కూడా యాడ్ చేసుకోవాలి. దాల్చిన చెక్క, పెరుగు అవన్నీ తీసుకోవాలి. ఉడికించుకున్న మటాన్ని మనం ఎందులో అయితే బిర్యానీ చేసుకోవాలనుకుంటామో అందులోనే మొత్తము యాడ్ చేసుకోవాలి. ఒకటేసారి చేసుకున్న తర్వాత దాన్ని మంచిగా కలుపుకోవాలి. చూడండి, ఇలా మొత్తము ఇలా కలుపుకున్న తర్వాత మనము రెడీ చేసుకున్న మసాలాలన్నీ కూడా అందులో యాడ్ చేసుకోవాలి. నేనైతే అందులో ధనియాల పొడి, గరం మసాలా, మటన్ బిర్యానీ మసాలా అవన్నీ కూడా యాడ్ చేసుకున్నాను ఒక దగ్గరనే కలిపి. తర్వాత అందులో బిర్యానీ ఆకు కూడా యాడ్ చేసుకోవాలి. సాజీరా, దాల్చిన చెక్క, యాలకులు, ఇలాచి అవన్నీ కూడా మనం గరం మసాలాలు యాడ్ చేసుకొని కలుపుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనాను కూడా కొద్దిగా యాడ్ చేసుకున్న తర్వాత అందులో టేస్ట్కి సరిపోయేంత ఉప్పును వేసుకోవాలి. టేస్ట్ చూసుకొని మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. అలాగే పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. దానికి క్వాంటిటీ సరిపోయేంత మాత్రం యాడ్ చేసుకోవాలి. కారంని కూడా ఎక్కువ స్పైసీగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. నార్మల్గా కావాలంటే కొంచెం తక్కువ వేసుకోండి. మేమైతే కొంచెం ఎక్కువనే యాడ్ చేసుకున్నాము. స్పైసీగా ఉంటే బాగుంటుంది కదా బిర్యానీ అని. ఓకే ఫ్రెండ్స్, అట్లాగే అందులోకి పుల్లటి పెరుగును తీసుకొని పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం పెరుగు ఎక్కువ యాడ్ చేసుకున్నా కానీ బాగుంటుంది, ఎందుకంటే కొంచెం గ్రేవీ లాగా వస్తుంది కాబట్టి పెరుగుని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాక మొత్తం ఒకటేసారి మొత్తం మసాలా మొత్తం పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. చూడండి, ఇట్లా చూపిస్తున్న విధంగా మంచిగా ముక్కకి మంచిగా మసాలా, పెరుగు అన్నీ పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అందులోని లెమన్ కూడా యాడ్ చేసుకోవాలి. లెమన్ యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి నీట్గా కలుపుకోవాలి. ఇలా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది. మొత్తం కలుపుకున్నాం. అయిపోయిన తర్వాత ముందుగా వీటి కోసము మేమైతే బియ్యాన్ని నానబెట్టుకున్నాను. నార్మల్ రైస్తో అయినా చేసుకోవచ్చు, మనకు ఇష్టమైతే బాస్మతి రైస్తో అయినా చేసుకోవచ్చు. అందులో పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, గరం మసాలా, ఆకు అవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. లాస్ట్కి కొద్దిగా అందులో నెయ్యిని కూడా యాడ్ చేసుకుంటాం ఇప్పుడు. ఎందుకంటే అన్నము కొంచెం బియ్యం మెత్తగా కాకుండా పొల్లుగా బాగుంటుంది కాబట్టి కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇంకా ఆనియన్స్ డీప్ ఫ్రై చేసుకుంటున్నాము. మంచి గోల్డ్ కలర్ రంగులు వచ్చేంత వరకు ఆనియన్స్ని డీప్ ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ ఆనియన్స్ అయితే అవుతున్నాయి. మనం రైస్ని ఒక 70% మాత్రమే ఉడకపెట్టుకోవాలి, ఎందుకంటే ఎక్కువ ఉడికించుకున్నాం అనుకో మెత్తగా అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇంట్లో రెడీ చేసుకుంటున్నాము. మా పిల్లలు అయితే ఇక్కడ రెడీ అయ్యేలోపు ఆడుకోండి అంటే లోపల వెళ్ళి అయితే ఆడుకుంటున్నారు, ఏం డిస్టర్బ్ చేయకుండా మాకు. తను మా చిన్న బాబు. ఇంకా మా ఇంటికి అయితే ఈరోజు మా అక్క వాళ్ళ పిల్లలు కూడా వచ్చారు. ఇవి మా అక్క వాళ్ళ పాప, ఈయన మా అక్క వాళ్ళ బాబు. ఇంకా బిర్యానీ కావాలంటే ఇంట్లోనే మటన్ బిర్యానీ ప్రిపేర్ చేసి ఇస్తున్నాను వీళ్ళకి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఆనియన్స్ అయితే మా పాప అయితే చేస్తుంది. ఫైనల్గా అన్నం అయితే ఉడికింది.
తర్వాత మనం మొత్తము కలుపుకున్న మటన్ని మొత్తము ఒక 2-3 మినిట్స్ పొయ్యి మీద పెట్టి కొంచెము ఆయిల్ వేసుకొని కొంచెం దాన్ని మగ్గనిచ్చుకోవాలి. ఎందుకంటే మసాలా దానికి మంచిగా పట్టుతుంది కాబట్టి ఇలా 2-3 మినిట్స్ స్టవ్ మీద పెట్టుకొని సిమ్లో పెట్టుకోవాలి. పెట్టుకొని ఇట్లా అన్నం కూడా పక్కకు వేసుకున్నాను. చూడండి ఈ విధంగా చేసుకోవాలి. కొంచెం గ్రేవీగా కూడా బాగుంటుంది. ఆనియన్స్ కూడా డీప్ ఫ్రై అయిపోయినాయి. ఇంకా మనం రైస్ వేసుకోవడానికి ముందు అందులో కొంచెము కొత్తిమీర కరివేపాకు కూడా యాడ్ చేసుకొని పుదీనా డీప్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా మనమైతే ఉడికించుకున్న రైస్ని మాత్రము కొద్దిగా యాడ్ చేసుకుంటూ వాటిపైన కొత్తిమీర పుదీనా వేసుకోవాలి. మేమైతే రైస్ని ఫస్ట్ పక్కకు తీసుకొని ఇంకా దానిపైన మాత్రం వేస్తున్నాము. ఆనియన్స్, కొత్తిమీర పుదీనాను కూడా యాడ్ చేస్తున్నాను. చూడండి దానిపైన ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకుంటే బిర్యానీ అనేది మంచి కలర్లోకి వస్తుంది. చూడడానికి కూడా చాలా బాగుంటుంది. మేమైతే ఫుడ్ కలర్ని యాడ్ చేసుకున్నది ఆప్షన్ అండి. ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. తర్వాత ఇంకా మిగిలిన అన్నం కూడా ఉంటుంది కదా, ఇంకా దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా అన్నం మొత్తాన్ని కూడా ఒకటేసారి వేసుకోకుండా కొద్దిగా వేసుకుంటూ మంచిగా కలుపుకుంటూ దానిపైన మనము డీప్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్, కొత్తిమీర, పుదీనాను అయితే యాడ్ చేసుకోవాలి. మంచి టేస్ట్ ఉంటుంది కాబట్టి. చూడండి ఈ విధంగా మాత్రం రెడీ అవుతుంది. మళ్ళీ దానిపైన ఇంకా కొద్దిగా ఫుడ్ కలర్ మాత్రం వేసుకోండి. ఇంకా చూడండి మళ్ళీ ఆనియన్స్ వేసుకున్నాము. ఫైనల్గా అయితే ఇలా మేము ప్రిపేర్ చేసుకున్నాము మటన్ బిర్యానీ. మీరు కూడా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.